సో ఆశ్రయ ఆకృతికి సంబంధించిన ప్రీ వొకేషనల్ యూనిట్ దగ్గరకు వచ్చేసాం. అలాగే ఇప్పుడు మనతో పాటు మాధవి గారు ఉన్నారు. సో మాధవి గారితో మనం మాట్లాడదాం. మాధవి గారు చెప్పండి, ఏ రకంగా ఈ పిల్లలు, ఇందాక మనం చూసాం పిల్లలు చాలా డిఫరెంట్గా క్యూట్గా, అంటే అవన్నీ చేయడం చాలా కష్టం. ఆ నార్మల్ పిల్లలు చేయటమే కష్టం అని అనుకున్నది మీరు ఇలాంటి పిల్లలతో ఎలా చేయించగలిగారు అసలు? యాక్చువల్గా ఏంటంటే పిల్లలకి లైక్ వాళ్ళకి వినపడటం తక్కువ కాబట్టి వేరే సెన్సెస్ మీద వాళ్ళ ఫోకస్ ఎక్కువ ఉంటుంది. అంటే లైక్ చూసి నేర్చుకోవటం కానీ పని నైపుణ్యంలో వాళ్ళు చాలా బెటర్గా ఉంటారు. మామూలు వాళ్ళకంటే ఫోకస్ ఎక్కువ ఉంటుందన్నమాట చేసే పని మీద. అండ్ అగైన్ ఇది ఏంటంటే ఈ ప్రీ వొకేషనల్ యూనిట్లో మేము డిఫరెంట్గా పిల్లలకి నేర్పిస్తూ ఉంటాము. లైక్ కుట్టులు అండ్ ఎంబ్రాయిడరీ, పెయింటింగ్, అలాంటివన్నీ, నిట్టింగ్ ఒకటి, అల్లికలు, అలాంటివన్నీ నేర్పిస్తుంటాము. వాళ్ళకి ఏంటంటే వీటి మీద కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. ఇన్ జనరల్ కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది, స్ట్రెస్ ఫుల్గా ఉండరు, ఎంజాయ్ చేస్తారు పిల్లలు. అంటే ఎప్పటికప్పుడే మేము యాక్టివిటీస్ కూడా చేంజ్ చేస్తూ ఉంటాం అన్నమాట. అండ్ ఇప్పుడు జనరల్గా అంటే ఈ పిల్లలు జనరల్ పిల్లలతో పోలిస్తే ఈ పిల్లలకి ఇవన్నీ నేర్పించడం కష్టం అంటారా, లేకపోతే దాన్ని మీరు అంటే ఒక సేవా దృక్పథంతో మేము వీళ్ళకి చెయ్యాలి, మేము ఏదో చెయ్యాలి అంటే ఒక సేవా దృక్పథంతో చేయాలనే తపన, లేకపోతే ఆ పిల్లలతో మీరు ఇది చేయించేటప్పుడు ఎంజాయ్ చేస్తూనే ఉంటారా? నార్మల్ పిల్లలకి వీళ్ళకి డిఫరెన్స్ చేస్తామండి చాలా. అంటే నార్మల్ పిల్లల కంటే కూడా వీళ్ళకి ఫోకస్ ఎక్కువ ఉంటుందండి. నార్మల్ పిల్లలకి కంటే యావిగేషన్స్ ఎక్కువ ఉండవు వీళ్ళకి. ఇచ్చిన పని మీద ఫోకస్ చేసి ఫినిష్ చేస్తారు ఏదైనా కూడా పని. అండ్ అగైన్ లైక్ కొంచెం ఏంటంటే మనం ఫస్ట్ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే కష్టమేం అనిపించదు. వీళ్ళకి చూసి నేర్చుకుంటారు, మనం చేసే పనిని చూసి వాళ్ళు నేర్చుకుంటారు. సో ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఇక్కడ ఈ ఆశ్రయ ఆకృతిలో ఉన్నారు మ్యామ్? లైక్ మా బాబు ఇక్కడే చదువుకున్నాడండి. సో ఆల్మోస్ట్ 15 years నుంచి కనెక్ట్ అయ్యే ఉన్నాను. బట్ రీసెంట్గా లైక్ ఆల్మోస్ట్ 1 year అవుతుంది నేను జాయిన్ అయ్యి ఇక్కడ. యా, నైస్ మాధవ్ గారు. అలాగే ఈ పిల్లలకు సంబంధించి ఇంకా మీరు మరిన్ని ఇలాగే అంటే ఇలాంటి పిల్లల్ని తీర్చిదిద్దడంలో 100% ఆశ్రయ ఆకృతి ఏదైతే ఉందో డెఫినెట్గా వాళ్ళ వంతు పోషిస్తున్నారు. అలాగే మీలాంటి ప్రిన్సిపల్స్, టీచర్స్ అందరూ కలిసి ఇలాంటి వాళ్ళకి చేయడం వల్ల డెఫినెట్గా రేపటి రోజు మనము ఒక ఉజ్వలమైన హెల్తీ ఇండియన్ కూడా చూడొచ్చు. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ. అలాగే మీరు ఏమన్నా మా ప్రేక్షకులకి చెప్పదలుచుకున్నారా? యాక్చువల్గా నాకు ఇలాంటి ఛాన్స్ ఇచ్చినందుకు మా డైరెక్టర్ గారికి ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు హిమ్. లైక్ ఆపర్చునిటీ నాకు ఇచ్చినందుకు. అండ్ అగైన్ లైక్ ప్రతి వాళ్ళు ఇట్లా సపోర్ట్ అంటే ఇన్ ద సెన్స్ వాళ్ళని ఏదో స్పెషల్గా చూడకుండా అందరిలాగా నార్మల్గా చూస్తే బాగుంటుంది అవుటర్ పీపుల్ ఆల్సో, అది అనమాట. సో వాళ్ళని చూసేటప్పుడు ఒక జాలి అనే కోణంతో కాకుండా ఒక నార్మల్గా మనం నార్మల్ పీపుల్ని, నార్మల్ పిల్లల్ని ఎలా చూస్తామో అలాగే చూస్తే కనుక డెఫినెట్గా వాళ్ళు కూడా నార్మల్గానే ఉంటారు, అలాగే మనలో కలిసిపోతారని చెప్పి మాధవి గారు చెప్తున్నారు. సో మనం ఇప్పుడు మాధవి గారితో మాట్లాడాం. నెక్స్ట్ మనం దీనికి సంబంధించిన డైరెక్టర్ గారిని కలుద్దాం. సో అలాగే ఈరోజు వీళ్ళది వాటర్ మెలన్ ఫెస్టివల్ కూడా జరుగుతుంది. సో ఆ వాటర్ మెలన్ ఫెస్టివల్ది కూడా మనం చూసేసి డైరెక్టర్ గారితో మాట్లాడదాం. థ్యాంక్ యూ ఆల్.